మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంటలో 1.75 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీల ద్వారా తరలించడం జరుగుతుందన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లడానికి డోలీల మీద ఆధారపడుతున్నారని, అందువల్ల డోలీ మోతలను నివారించడానికి మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించడానికి ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 2000 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. మనకి పాచిపెంటలో గర్ల్స్ కోసం ఆశ్రమ పాఠశాల నిర్మించాలని అనుకోవటం అది కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి, చలికాలం వస్తోంది, ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా చాలా ఎక్కువగా ఉంది, వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మనందరం కూడా వాళ్ళకి వసతి కల్పించాలని చెప్పి అనుకోవడం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనడంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకి బిల్డింగ్ ఇచ్చారు, అందుకనే మనం స్టార్ట్ చేసాం. అయితే ముఖ్యంగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారా? అందరూ కూడా, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బాగా చదువుకుంటున్నారు. ఎందుకంటే అవును అన్న అమ్మాయిలే బాగా చదువుతున్నారు, అవును కదా? ఎందుకంటే మొన్న జిల్లా ఫస్ట్ ఎవరు వచ్చారు? అమ్మాయి వచ్చింది. మీకు అందరికీ గుర్తుందా? స్టేట్ ఫస్ట్ కూడా అమ్మాయిలు వస్తున్నారు. కాబట్టి అమ్మాయిలు చాలా బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని, అమ్మాయిలకి ఏంటంటే చదువుకోవడం ఒక్కటే పని ఉంటుంది, అమ్మాయిలకు బాగా చదువు ఈరోజు ఈ మధ్య కాలంలో ఉంటుంది. అయితే భోజనం బాగా పెడుతున్నారా? భోజనం ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మాకు చెప్పండి, మేము వార్డెన్కి హెచ్ఎంకి వాళ్ళందరికీ చెప్తాం. టీచర్స్ అందరూ కూడా మన పిల్లలు అనుకొని మనం చేసినప్పుడే పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు అనేవి బాగొస్తాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను, మనం చదువు ఎంత బాగా చదువుకుంటామో రోజు మొత్తం మీద 1 గంట అయినా ఆడుకోవాలి. అర్థమైందా? ఆడుకోవాలంటే ఫోన్తో కాదు, బయట ఇక్కడ వరండాలో గాని లేదా మనకి దగ్గరలో ఉన్నటువంటి గ్రౌండ్స్ లో గాని ఆడుకునే ఆట, ఖోఖో లేదా కబడ్డీ, పరిగెత్తుకున్న ఆట, ఏమంటారు దాన్ని, డీఫాట గాని అట్లాంటివి ఏవైనా ఆడుకోవాలి. అంటే మీరు స్కిప్పింగ్ ఆడినా ఏదాడినా, ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసట వస్తేనే మీకు మానసికంగా శారీరకంగా కూడా ఎదుగుదల వస్తుంది. పిల్లలకి 3 అవసరం: చదువుకోవాలి, బాగా తినాలి, బాగా ఆడుకోవాలి.